తిరుపతిలో నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అలిపిరి వద్ద మొక్కులు చెల్లించి ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. అనంతరం తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వద్ద యాగం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. టంగాలు చూపించి మళ్ళీ కూడా ఆ పక్కన ఏడుకొండోడా వెంకటరమణ గోవిందా. రంజిత్ చెప్పావా? ఒకటి కొట్టే గోవిందా 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 కొడండి. కొట్టండి కొట్టినా జగన్ అక్కన్నా ఓటన్నా కొడితే కదా గోత్రోత్తమస్య చంద్రబాబు నాయుడు నామధేయాయాం విద్యాది వృత్యోద్భోచే మోచే నవగ్రహ సిద్ధిం కురుగురు సమస్త రోగ పీడా నివారణం కురుగురు జ్ఞాన బుద్ధి సిద్ధిం కురుగురు ఆయుష్మంతం కురుగురు ఆరోగ్యవంతం కురుగురు సకల ఐశ్వర్యవంతం కురుగురు సకల రాష్ట్ర క్షేమం కురుగురు. స్వామి చేయించండి స్వామి. రాజకీయ దురంధరుడు, అపర చాణక్యుడు, వ్యూహకర్త, స్థితప్రజ్ఞులు, విజనరీ లీడర్. ఈ దేశంలో ఏ ఆలోచన వచ్చిందన్నా ఆ ఆలోచనకు మొదట బీజం వేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. గ్రామాలకు ప్రజాపాలన అందించాలన్నా, బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి మొదట ఆలోచించింది నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆ ఆలోచనలు మరింత విస్తృతపరిచింది. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సైబరాబాద్ ఉందన్నా, హైటెక్ సిటీ ఉందన్నా, గచ్చిబౌలి ఉందన్నా, విభజిత ఆంధ్రప్రదేశ్లో అమరావతి అయినా, పోలవరం అయినా ఏ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా ఒకే ఒక వ్యక్తి కనిపిస్తారు, అదే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడూ ప్రజాసేవే, ప్రజల కోసమే తన జీవితాన్ని మొత్తం కొనసాగిస్తున్నారు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరి వద్ద ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఈ రాష్ట్రానికి మరింత సేవ చేయాలి, మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని
తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కోరుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈరోజు అలిపిరి వద్ద స్వామివారికి టెంకాయలు కొట్టి 76 సంవత్సరాల జన్మదిన వేడుకల సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా చంద్రబాబు నాయుడు గారు మొదట వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవడం ఆయనకి ఆనవాయితీ. ఆ స్వామి కృపా కటాక్షాల వల్లనే ఈరోజు ఆయన ముందుకు సాగుతున్నారు. అలాంటి స్వామివారి ఆశీస్సులు దృఢంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 2020-46 సంవత్సరానికి ఈ రాష్ట్రాన్ని దేశ చిట్టపటంలో నెంబర్ 1గా నిలబడాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యం. ఈ యువతకు భవిష్యత్తు వచ్చిందన్నా, భవిష్యత్తు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్నా, ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, తెలుగు జాతి ఖ్యాతి ముందుకు వెళ్ళాలన్నా అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువారు ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు, కోరుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు